అన్నా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? వెంకటరమణ అండి. ఏం పని చేస్తారు? సైకిల్ షాప్, సైకిల్ మెకానిక్. అన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. అవునండి. ఎలా ఉంది అసలు పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది ప్రభుత్వం. పథకాలు కూడా బాగానే అన్నీ అందుతున్నాయి. బాగుందండి అంతా. అన్నప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం అంటున్నారు. మరి పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? అందుతున్నాయండి. ఒక రోజు అటు ఇటు అయినా సరే అందరికీ అందుతున్నాయి. నాకు అమ్మఒడి ఇదివరకు ఒక పిల్ల ఒకరికే పడేది, ఇప్పుడు ఇద్దరికి పడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నారు. బాగుందండి ప్రభుత్వం. అన్న ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం 5 పథకాలు అమలు చేశారు. అవునండి. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంకా పథకాలు అమలు చేయలేదు, ప్రజలకు పథకాలు అందట్లేదు అంటున్నారు. నిజంగా ప్రజలకు పథకాలు అందట్లేదా? అంతే అండి, అందరికీ అందుతున్నాయి. కాకపోతే ఒక రోజు అటు ఇటు ఇంకా తెలియదు ఏముందండి మీకు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎలాగ దుమ్మెత్తిపోతుంటారు. అలాగే ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉందండి. నాకు సుపరిపాలన పేరుతో ఇంటింటికి ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ వస్తున్నారు అంటున్నారు. నిజంగా వస్తున్నారండి, ప్రతి ఇంటికి వస్తున్నారు. కాకపోతే ఒక రోజు అటు ఇటు అవుతుంది కానీ వస్తున్నారు. ప్రతి ఇంటికి వస్తున్నారు, ప్రతి గ్రామానికి వస్తున్నారు. ఎవరన్నా మీ ఎమ్మెల్యే గారు? చంటి గారు అండి, బడేటి చంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది ప్రభుత్వం. గతంలో బుజ్జి గారి కన్నా చంటి గారు కొంచెం బాగా చేస్తున్నారు. చాలా బాగుంది ప్రభుత్వం. అంటే ప్రజలకి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారండి. మనం ఇంటికి వెళ్ళినా సరే, ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళినా సరే ఏమన్నా ఆయన ఇచ్చేస్తున్నారు. చేసి మన కష్టం ఏంటో కనుక్కొని అలాగే సాయం చేస్తున్నారండి. అన్నప్పుడు చంద్రబాబు గారు P4 కార్యక్రమం ప్రవేశపెట్టారు కదా, ఆయన సొంత నియోజకవర్గంలో 250 మంది కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అసలు ఆ కార్యక్రమం ఎలా అనిపించింది అన్న? బాగుందండి, చాలా బాగుందండి. ఇప్పుడు నిరుపేదలకి చాలా ఉపయోగపడేటట్టు గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ఇలా చేస్తే బాగుంటుందండి. అంటే ఆయన యొక్క సొంత నియోజకవర్గం ఇలా జరుగుద్ది అంటారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తారా? మొత్తం చేస్తారండి. ఫస్ట్ మొత్తం అందరూ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. చేస్తారండి ఆయన. అన్నప్పుడు మీలాంటి సైకిల్ షాప్ వర్కర్లకు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మీలాంటి సైకిల్ షాప్ వాళ్ళకు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? మాకు ఏమన్నా లోన్లు ఇప్పిస్తే బాగుంటుందండి. ఇదివరకు ప్రభుత్వం ఏదో పెట్టారు కానీ మాకు అందలేదండి. ఈ ప్రభుత్వం అన్నా సరే మాకు ఏమన్నా చేతి పని వాళ్ళకి ఏమన్నా లోన్లు ఇప్పిస్తే మేము సొంతంగా ఏమన్నా షాపులు పెట్టుకోవడానికి వాటికి బాగుంటుందని చెప్పేసి మేము కోరుకున్నాం. ఇప్పుడు అకాలంగా కురిసిన వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయింది అంటున్నారు. వాస్తవంగా మునిగిపోయింది అంటారా? ఏమండి, ఎవరో ఏదో చెప్తే మనం ఇదవుతుంది. అది పైనుంచి దేవుడు చేసిందండి. అది మనం చేసిందేం కాదు కదా. వర్షం అన్నది వర్షం ఏమన్నా మనం వచ్చి కనగంటామా? ప్రతిపక్షాలు ఇంకా అలాగే అంటారు. మనం దాన్ని చేసేదేం లేదు. అంటే పక్కన దేశాలే కొడిగిలిపోతున్నాయండి. వర్షాన్ని మనం ఆపేది ఎవరో లేదు కదా. అక్కడికే వాళ్ళ సాయం వాళ్ళు చేస్తున్నారు. మొన్న వర్షం విజయవాడ అంతా మునిగిపోయింది. 4 రోజులు అక్కడ ఉండిపోయారు. మొత్తం అన్నీ చేసి చెందారు. బాగుందండి ప్రభుత్వం అయితే బాగుంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు చూసుకుంటే కనుక గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. వాస్తవంగా జరిగింది అంటారా? జరిగే ఉంటుందండి, మరి జరగకుండా అలాగ ఉంటుందండి. ఇదివరకు ముందు అయితే కాలేజీ చేతులు పడిపోయి, ఇప్పుడు బాగానే ఉందండి. ప్రభుత్వం కూడా బాగుంది. రేట్లు కూడా తగ్గించారు. ఇదివరకు ఒక మనిషి తాగాలంటే 150-200 లేదే క్వార్టర్ వచ్చేది కాదు. ఇప్పుడు 120 రూపాయలు క్వార్టర్. బాగుందండి. ప్రతి వ్యక్తి ఒక 500 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు తాగేసినా ఇంటికి 400 ఇచ్చేవాడు. ఇదివరకు 500 సంపాదిస్తే 300 రూపాయలు మందికి అయిపోయాయండి. ఇప్పుడు బాగుందండి, రేట్లు అవి తగ్గించారు. బాగుంది అన్న. మరి గతంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే వైన్ షాపులు ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారు. మరి ప్రైవేటీకరణ వల్ల ఇప్పుడు గతంలో ఒక షాప్ ఉండే చోటు ఇప్పుడు 2 షాపులు ఇచ్చారు. మరి ఎవరు ఇబ్బంది పడతలేదు? మరి ఎవరు ఇబ్బంది ఏం పడట్లేదండి. ఇప్పుడు బాగుంది. ఇదివరకు మనకి మ్యాన్సన్ హౌస్ కావాలంటే మ్యాన్సన్ హౌస్, అదంటే ఇది కావాలని అడిగితే అలా ఇచ్చేవారు కదండి. 200 క్వార్టర్, 150 క్వార్టర్, 100 రూపాయల క్వార్టర్ అని దానికి పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇస్తున్నారు ఈ ప్రభుత్వంలో. ఇదివరకు అయితే మనం 150 ఉన్నాయా 200 ఉన్నాయా అని అడిగేవాళ్ళం. ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ కావాలంటే మ్యాన్సన్ హౌస్, ఓఏబీ కావాలంటే ఓఏబీ, ఎంసీవీసీ కావాలంటే ఎంసీవీసీకి వాటి పేర్లు పెట్టి అడిగితే అది ఏది కావాలంటే అది మనకి ఇస్తున్నారు. అన్నప్పుడు లిక్కర్ స్కామ్లో భాగమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఏమనండి, ఇది మనకైతే అంతవరకు మనకు తెలియదు. ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటంటారు? రోజా పరిస్థితి ఏముందండి, రోజా పూలం కూడా వెళ్ళి అంటే ఆడదాం ఆంధ్రాలో 112 కోట్ల స్కామ్లో భాగమైన ఆవిడ నోడుదోల. ఇప్పుడు ఎవరు నోడుదోల వాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుందండి అంతే. అంటే మొన్న నన్ను నా కుటుంబాన్ని అనేక రకాల మాటలు అంటున్నారు, నాకు బాధ కలుగుతుందని చెప్పి మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడుస్తుంది. పైకి అలాగే ఏడుతుంటారండి. పైకి అందరూ అలాగే యాక్టింగ్ చేస్తుంటారండి. యాక్టింగ్ చేయడానికి ఏముంది, ఆల్రెడీ సీనియర్ యాక్టర్ కదా, ఏదైనా చేస్తుంటుంది ఆవిడ. మనం ఇప్పుడు చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో
అమరావతి రాజధాని అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి, చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే చేస్తారండి. ఆయన రావడమే ఆయన కరెక్ట్ అండి. అది మన ఏదైనా ఉద్యోగాలు రావాలన్నా ఫ్యాక్టరీలు రావాలన్నా సరే ఆయన ఉండాలండి. ఆయన తర్వాత అన్న ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటికి పని మానుకుని వెళ్ళలేరు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మన మిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. అవునండి. అసలు ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఎలా అనిపించింది అసలు? బాగుందండి. అది మొన్న నాకు అమ్మఒడి కూడా నేను ఎలిజిబుల్ కాదని చెప్పేసి చెక్ చేసానికి అయిందండి. అదే మామూలుగా అయితే పని మనిషి వెళ్ళాల్సి వచ్చేది సచివాలయం కాటికి. ఇప్పుడు నా ఫోన్లోనే నాకు తెలిసిందండి మొన్న. బాగుంది, సిస్టమ్ కూడా బాగుంది అంతా. అని ఇప్పుడు అంటే చాలా మంది అంటున్నారు అది ఉపయోగపడతలేదు యాప్ అనేది అనవసరం. ఉపయోగించలేని వాళ్ళకి అది అర్థం కాలేదు. సరిగ్గా వాడుకుంటే ఇప్పుడు ఫోన్ ఉంది, మనం సరిగ్గా వాడుకుంటే ఉపయోగపడుతుంది. లేదంటే వేరే విధంగా వాడుకుంటే అది ఉపయోగపడదు. అలాగే ప్రభుత్వం దాన్ని తెలియాలండి, తెలుసుకొని ఉపయోగించుకుంటే బాగుంటుంది. అని ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? ఇప్పుడు 100కి 100 వేస్తామండి. గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు విద్యా సంస్థలు అయితే బాగానే ఉన్నాయి. మా పిల్లలిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుతారు. వాళ్ళిద్దరు బాగుందండి, సిస్టమ్ అంతా బాగానే ఉంది. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందన్న? ఆయన పనితీరు కూడా బాగుందండి. పిల్లల దగ్గర కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగానే ఉందండి అంతా. ఓకేనా, థ్యాంక్ యూ. ఆంటీ గారు నమస్తే, మీ పేరు? ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా ఉంది అసలు పరిపాలన? ఇప్పుడు బాగానే ఉంటాయి. మాకు అమ్ముకోవడానికి దారి లేదు, రోడ్ల మీద ఉంటున్నాం. మాకు ఎండోను కట్టించారా? తెలుగుదేశం వచ్చాక బాగానే ఉంది, రోడ్లు అయిపోసారు బాగానే ఉంది. మాకు వ్యాపారస్తులకి దారి లేదు. అది ఇప్పుడు గతంలో ఎలా ఉండేది పరిపాలన? అప్పుడు ఇప్పుడు బాగానే ఉంది. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? దుగ్గురాలు ఎమ్మెల్యే చింతమనేని గారు. ఎలా ఉంది ఆయన పాలన? ఆయన పాలన వచ్చాక బాగానే ఉంది. మాలాంటి వ్యాపారస్తులకే దారి లేదు. ఇప్పుడు మీలాంటి వ్యాపారస్తులకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మాకేదో కొట్టారు, ఏదో అన్ని కిరాణా కొట్టు పెట్టుకుంటాం ఈ రోడ్లు ఏమంటే ఆడవలేక. అది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు తప్పు చేశారని అరెస్ట్ చేస్తున్నారా లేదంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారా? తప్పేమీ లేదు, ఇది అక్రమంగా పుట్టిస్తున్నారు అంతే, తప్పేమీ లేదు. జగన్రావు గారి దగ్గర తప్పు లేదు, ఇది అక్రమంగా పుట్టిస్తారే నేను. అది ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, మందు తాగి చాలా మంది చచ్చిపోయారు అంటున్నారు. లేదు లేదు అవన్నీ తిరిగి గతంలో నిజంగా మందు తాగి ఎవరు చనిపోలేదా? ఏదో చచ్చిపోయారు. సరే అయితే.